దేవునికి మహిమ కలుగును గాక. మరి మనల్ని అందరినీ దేవుని ఆత్మ ద్వారా నడిపించి దేవుడే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి పాల్గొన్న మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము మెయిన్ మీటింగ్ కి మరి మరి టైం అవుతుంది కాబట్టి సమయం ఆలస్యం చేయకుండా మనము ప్రారంభించుకుందామండి. మరి ఐ విల్ హ్యాండ్ ఓవర్ దిస్ మీటింగ్ టు సిస్టర్ గ్లోరీ రెనాల్డ్స్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరి ఒక జూమ్ మీటింగ్ లో మనందరం ఈ రీతిగా కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యత, ఇటు భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి అభినందిస్తూ, మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన ఆహ్వానాన్ని పలుకుతూ మిమ్మల్ని అందరినీ దేవుడు ఆత్మీయంగా బలపరచాలని మరి మీ కొరకు ప్రార్థిస్తున్నా. మరి మీరు కూడా ప్రార్థనలో ఈ చివరి దినాల్లో ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఈ సమయం ప్రత్యేకమైన సమయంలోనికి మనం వెళ్దామండి. ఈ సమయంలో మరి మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ నిషాంత్ జడ్సన్ గారి మరి హోలీ ఫైర్ పవర్ మినిస్ట్రీస్ నుండి, హైదరాబాద్ నుండి మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి ఎంతగానో దేవుని సంతోషిస్తున్నాను. మరి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పలుకుతూ మరి సిస్టర్ గారిని వారి పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తూ మరి ఈ సమయంలో మనందరి కొరకు తన పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్టు మన హృదయంలో కూడా తన యేసయ్య వైపు ఎత్తుతూ మనం ప్రార్థన చేద్దామండి. ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ లో కూడా దేవుడు ఆత్మ ద్వారా తన సేవకురాల్ని నడిపించినట్లు మనం చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రంలో పరిశుద్ధురా మహోన్నతురా నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా నీ సేవకురాలు, నీ దాసురాలు ప్రభా నిషా జడ్సన్ గారిని బట్టి నీకు వందనాలు. నీ కుమార్తెను నీవు అభిషేకించి బలముగా వాడుకునమని అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగులో మా బలహీనతలు, మా పొరపాట్లు అయ్యా గ్రహించడానికి, ఒప్పుకోవడానికి నీ కృపను సహించమని ప్రార్థిస్తూ, ఆత్మీయంగా ఈ దినం మమ్మల్ని అందరినీ కట్టమని బలపరచమని నీ కొరకు సాక్షులుగా అంతం వరకు నిలబడే కృప, ధన్యత, భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ సమయం అంతా నీ సన్నిధిలో అప్పగించుకుంటూ నీ పరిశుద్ధం అయ్యా నా తరి ప్రత్యేకంగా ప్రభా నీ పరిశుద్ధ పర్వతం ఎదుట నీ కుమార్తెను నిలబెడుతూ మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొని చుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. మరి సిస్టర్ గారే ప్రైజ్ అండ్ వర్షిప్ తర్వాత మెసేజ్ లోకి వెళ్తారు కనుక ఈ సమయాన్ని సిస్టర్ గారికి అప్పగిస్తున్నారు. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. ఓవర్ టు సిస్టర్. ఓకే, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి యేసు ప్రభు నామంలో నన్ను ఆహ్వానించినటువంటి మరి సిస్టర్ ఎస్ఆర్ రాణి గారికి, అలాగే నడిపిస్తున్న సహోదరి గ్లోరీ సిస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే దేవాది దేవుడికి, సర్వశక్తుడైనటువంటి ప్రభువుకి మరి ముఖ్యంగా ఈ సాయంకాలంలో ఇలాగా మీ మధ్యలో ఉండడానికి సహాయం చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. మనం చిన్న ప్రార్థన చేసుకొని మన దేవుడిని స్తుతించి ఆరాధించి తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా నీ ప్రియ బిడ్డలు ఇంతవరకు నాయన మరి చేసినటువంటి ప్రార్థనలు విన్నారు, చెప్పిన సాక్ష్యాల్లో మీరున్నారు తండ్రి. మీరు మహిమ పొందుకొని ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి మీ రక్తధారలతో కడిగండి అయినా, శుద్ధీకరించండి, పవిత్రపరచండి నాయనా తండ్రి. మీకు మాకు మధ్యలో ఏ అడ్డుగోడలు ఆటంకాలు లేకుండా సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అందరినీ కూడా మీరు అలుముకొనండి, ఆవరించండి నైనా. మాతో ఉండండి, మాలో ఉండండి ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా బలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. సర్వోన్నతుడైన తండ్రి దేవా నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఈ యొక్క సాటర్డే ఈవినింగ్ మరి ఇలాగ నాయన ప్రభా మరి సిస్టర్ ఎస్ఆర్ రాణి గారికి మీరు తలంపు ఇచ్చి నాయన ఈ యొక్క జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడానికి, అనేకుల్ని నాయన ప్రభ బలపరచడానికి మీరు ఇస్తున్న ఈ మహాకృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు ఈ యొక్క సమయం అంతా మీ స్వాధీనంలో తీసుకోండి తండ్రి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచండి, నీ అగ్ని చేత కాల్చి పుటం వేయండి ప్రభు తండ్రి. స్తుతి ఆరాధనలోను
అలాగే నాయన ప్రభ వాక్య ధ్యానంలోనూ మీరు తోడుగా ఉండి మీరు మాట్లాడండి తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాలను దయచేయండి ఆయన. పరిశుద్ధ ఆత్ముడా మీరే సహాయం చేసి ఈ యొక్క మరి కూటం ఈ మీటింగ్ ఆఖరి వరకు కూడా మీరే నాయన మీ సన్ని తోడుగా ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రభుకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు. మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తూ పరిశుద్ధాత్మతో కలిసి మనం దేవుడిని స్తుతించి ఆరాధించుదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. సర్వసత్యములో నడిపించుము, నీ ఆత్మశక్తితో నన్ను నింపుము. సర్వసత్యములో నడిపించుము, నీ ఆత్మశక్తితో నన్ను నింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. నీ ఆత్మ ఫలముతో నన్ను నింపుము, కృపావరములతో నన్ను నింపుము. నీ ఆత్మ ఫలముతో నన్ను నింపుము, కృపావరములతో నన్ను నింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. మండే అగ్ని జ్వాలగా నన్ను మార్చుమయా, కాల్చే అగ్ని జ్వాలగా నన్ను మార్చుమయా. మండే అగ్ని జ్వాలగా నన్ను మార్చుమయా, కాల్చే అగ్ని జ్వాలగా నన్ను మార్చుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. ప్రభువా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా, నీకై జీవించే పాత్రగా మలచుమయా. ప్రభువా నీ సాక్షిగా నన్ను నిలుపుమయా, నీకై జీవించే పాత్రగా మలచుమయా. హల్లెలూయా 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 హల్లెలూయా.
పరిశుద్ధాత్మ దిగిరా నాపై నన్నావరించుమయా, నీ ఆత్మతో నింపుమయా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రాజా పరిశుద్ధాత్మ దేవా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన. ఈ యొక్క నాయన ప్రభా మీటింగ్లోనికి, జూమ్ మీటింగ్లోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాం దేవా. అయ్యా మీరే నాయన అధ్యక్షత వహించండి, మీరే నాయన సమస్త నాయన విషయాల్లో సహాయం చేయండి తండ్రి. మీరే మమ్మల్ని అందరిని కూడా అలుముకొనండి, ఆవరించండి. పరిశుద్ధాత్ముడా మీ స్వాధీనంలోకి తీసుకోండి నాయన, మీ అగ్ని చేత కాల్చండి ప్రభు, పుటం వేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. కరుణామయుడా, దయామయుడా, కృపామయుడా, జాలి ప్రభు, దయగల తండ్రి నీకు స్తోత్రాలయ్యా. రాజానికి మహిమ చెల్లిస్తున్నాం నాయన. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు నాయన, అపరంజి వంటి పాదములు గల దేవుడు అయ్యా నాయన. 7 నక్షత్రములను చేత పట్టుకున్నవాడు, ఎడాత్మలు కలిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మొదటివాడు, కడపటివాడు ప్రభువ, ఆది అంతములు లేనివాడు నాయన, అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. హల్లెలూయా. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభు, దేవాది దేవా నీకు స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడానికి మహిమ చెల్లిస్తున్నాం నాయన. రాజా వేల్పులలో నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు ప్రభా? వేల్పులలో నీకు సమమైన వారు ఎవరూ లేరు నాయన. గొప్ప దేవుడు నాయన. అయ్యా పరిశుద్ధుడు వేసయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం రాజా, నీకు స్తోత్రాలు తండ్రి. మా రక్షకుడు, మా విమోచకుడు, మా రాజువు, మా దేవుడు, మా ప్రభువు నాయన, మా తండ్రివి నాయన, మా స్నేహితుడు, మా ప్రాణప్రియుడవు, మా ప్రాణనాథుడు రాజా, మా రక్షకుడు తండ్రి రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నాయన యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రోహి, యెహోవా నిషి, ఎల్ రోయి, ఎల్ షడై దేవా, యెహోవా షబ్బాత్, యెహోవా మెక్కాదీస్, యెహోవా సిక్కేను, యెహోవా ఒస్సేను నీ స్తోత్రాలు తండ్రి రక్షకుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజా నీకు స్తోత్రం, స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రాలయ్యా. జీవజలముల ఊట వేయిన దేవా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా రక్షకుడా నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. యేసరాజా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, గ్లోరీ టు మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో నాయన ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ఇలా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు కూడా మా జీవితాలు మీరు చేసిన ప్రతి విధమైన మేళ్ళు, ఉపకారముల కొరకే స్తోత్రాలు ప్రభువా. నాయనా తండ్రి మమ్మల్ని నాయన ప్రభువా ఎన్నో ఆపదల నుండి, అపాయముల నుండి, యాక్సిడెంట్ల నుండి తప్పించినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా ఎన్నో వ్యాధులు బాధలు రాకుండా తొలగించి నాయన మమ్మల్ని ఆరోగ్యవంతులుగా కాపాడుచున్న దేవుడు నీ స్తోత్రాలు నాయన. కునుకక నిద్రపోక కాపాడుచున్న దేవుడు వేసయ్యా నీ స్తోత్రాలయ్యా. అయ్యా మా చుట్టూ మీ అగ్నిని కంచిగా ఉంచి కాపాడుచున్న దేవుడు నాయన. నీ కంటి పాప వలె కాపాడుచున్న దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడుచున్న దేవుడు నాయన. మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉండి కాపాడుతున్నావు, కునుకక నిద్రపోక కాపాడుచున్న తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు మహిమ చెల్లిస్తున్నావు. ఏ పాటి వారమని, ఏ యోగ్యత ఉందని, ఏ అర్హత ఉందని మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు నాయన. యేసయ్యా నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రేమకు హద్దులు లేవు, కొలతలు లేవు నాయన. నువ్వెంతో ప్రేమ గల దేవుడు నాయన, ప్రేమయ్యున్న దేవుడు రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా దేవా అయ్యా నాయన ఈ లోకంలో నశించిపోతున్న నన్ను మమ్మల్ని వెతికి వెతికి వెంటాడి నీ ప్రేమ చేత ఆకర్షించి నీ కృప చేత రక్షించావు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నైనా రాజా ఇదిగో నాయన పాపము నుండి విడిపించావు అయ్యా. నాయన నరకము నుండి విడిపించావు, శాపముల నుండి విడిపించావు అయ్యా. నాయన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నడిపించావు అయ్యా. తండ్రి రాజా ప్రతి విధమైన అంధకారం అజ్ఞానం తొలగించావు నైనా అయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని వెలిగించావు నైనా. మీ జ్యోతుల వలె ప్రకాశించినట్లుగా మమ్మల్ని నిలబెట్టానికి స్తోత్రాలు చెల్లిస్తాం దేవా. హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధడానికి మహిమ చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా. రాజానికి స్తోత్రాలు తండ్రి. ఎదుగోనైనా
అయ్యా గొప్ప దేవుడు, పరిశుద్ధుడో, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీకేమి ఇవ్వగలం? కాబట్టి ఇదిగోనైనా మా ప్రాణం ఉన్నంత వరకు నాయన, మట్టిలో చేరిపోయే వరకు నాయన, లేదా మా శ్వాస ఆగిపోయే వరకు నాయన మేము నాయన తండ్రి నీ రాకడ వచ్చే వరకు నిన్నే ప్రేమించడానికి నాయన, అయ్యా నిన్నే ఆరాధించడానికి, నిన్నే స్తుతించడానికి నీ కృపనిస్తున్న తండ్రి నీ స్తోత్రాలు. హల్లెలూయా. నా ప్రాణమున్నంత వరకు, నా శ్వాస ఆగే వరకు, నా ఊపిరున్నంత వరకు నిన్నే ప్రేమించెదా, నీకోసం జీవించెదా, నిన్నే ఆరాధించెదా, నిన్నే ఘనపరచెదా. నా ప్రాణమున్నంత వరకు, నా శ్వాస ఆగే వరకు, నా ఊపిరున్నంత వరకు నిన్నే ప్రేమించెదా, నీకోసం జీవించెదా, నిన్నే ఆరాధించెదా, నిన్నే సేవించెదా. అవును ప్రభువా, అయా మా యొక్క నాయన, నా యొక్క ప్రాణం ఊపిరి ఉన్నంత వరకు, అయా నాయన మా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నాయన నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి, నీ కొరకు జీవించడానికి మీ కృపనిచ్చి నడిపిస్తున్న తండ్రిని స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ జూమ్లో అటెండ్ అయిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి, దర్శించండి, తాకండి, ముట్టండి ప్రభా. ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో వారిని ముట్టండి నాయన, స్వస్థపరచండి. ప్రతి విధమైన వ్యాధులను, ప్రతి విధమైన బంధకాలను, ప్రతి విధమైన బాధలను, అయా సాతాను యొక్క శోధనలన్నింటినీ నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో పరిపూర్ణమైన విడుదల కలుగునుగా కనపలుచున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవ గొప్ప విడుదల కలుగు చేయండి నాయన, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. అయా నాయన గొప్ప దేవుడు తండ్రి, నాయన రాజా, అయా రక్షకుడా, ఇదిగో ప్రభా, నిన్ను నమ్మి నీ దగ్గరకు వచ్చిన వారిని నువ్వు వెంటనే ఉట్టి చేతులతో పంపించావు కదా తండ్రి. ఈ జూమ్లో వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, నెమ్మదిని సమాధానమును కలుగు చేయండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ప్రతి విధమైన వ్యాధులు, బాధలు, సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా దూరపరచండి, సహాయం చేయండి తండ్రి. ఆత్మపూర్ణులుగా చేయండి, ప్రార్థనా పరులుగా చేయండి, యథార్థవంతులుగా చేయండి, పరిశుద్ధులుగా చేయండి. నీ రాకడ కొరకు సిద్ధపడడానికి, ఎదురు చూడటానికి సహాయం చేయండి తండ్రి. రాజా, నీ మహిమార్థమై ఈ సమయం అంతటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపించమని వేడుకొంచున్నాం. అలాగే పరిచర్యలు చేపట్టిన నాయన నడిపిస్తున్న నీ కుమార్తె మరి ఎస్తేర్ రాణి గారిని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, తన యొక్క ఉద్యోగాన్ని దీవించండి. ఆయన తనకు మంచి ఆరోగ్యం దయచండి, తన చుట్టూ కంచిపెట్టి కాపాడండి. నీ మహిమార్థమై ఇంకా అయ్యా అద్భుతంగా నాయన వాడబడగలిగినట్లుగా అభిషేకించి వాడుకోనండి. ప్రత్యక్షత దయచేయండి, నీ స్వరం వినిపింపచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. సమస్త విషయాల్లో కూడా మీరే సహాయం చేసి మహిమ పొందమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశ్రదించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనమని వేడుకొంచున్నాం. ఇదిగో నాయన తండ్రి, నన్ను నీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి, నీ అగ్ని చేత కాల్చి పుట్టం వేయండి తండ్రి. నీ నోరుగా బోరగా చేసుకొని మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని ఈ కొద్ది విన్నపాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయము 3వ వచనం 4వ వచనం దయచేసి చదువుకుందాము. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం, ఫస్ట్ చాప్టర్, 3, 4 వచనాలు మనం చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. మరి ఇక్కడ దేవుడి వాక్యంలో మనం ఈ యొక్క 3, 4 మరి వాక్యాల్లో చూస్తున్నది ఏంటంటే, యేసు ప్రభువు మరి శ్రమపడి ఆయన మరణించి తిరిగి లేచి
తర్వాత అనేక దినములు వారికి అంటే 40 దినాలు కూడా కనిపిస్తూ వారికి అగపడుతూ వాళ్ళకి అనేక ప్రమాణాలు చూపించారు, అనేక ఉపదేశాలు బోధించారని మనం ఇక్కడ దేవుడి వాక్యంలో చూస్తూ ఉన్నామండి. అది ఏ విషయాలు బోధించారంట? దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. దేవుని యొక్క రాజ్య విషయాలు తప్ప ఈ లోక రాజ్య విషయాల గురించి ఆయన బోధించలేదు. అది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆయన చనిపోయి తిరిగి లేచినాక కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా అదే బోధ, ఆయన తిరిగి లేచిన తర్వాత కూడా అదే బోధ చేస్తున్నారు. ఏంటంటే దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మరి యేసు ప్రభు బోధించాడు. ఏం బోధ అంటే పరలోక సంబంధమైన బోధ, దేవుని రాజ్య విషయములను గురించిన బోధ. చాలామంది ఈ లోక విషయాల గురించి బోధిస్తున్నారు. ఎంతసేపు మీరు ఆస్తులు కావాలా, మీకు మరి ఆశీర్వాదాలు కావాలా, స్వస్థత కావాలా, లేకపోతే మీకు ఇల్లు కావాలా, మీకు పెళ్ళి కావాలా, మీకు బండి కావాలా, మీకు ఏం కావాలి, మీకు అప్పులు పోవాలా, నొప్పులు పోవాలా, జబ్బులు పోవాలా, ఇవి బోధిస్తున్నారు. కానీ యేసు ప్రభు అయితే అలాంటివి ఏవి బోధించలేదు. కానీ దేవుని రాజ్య విషయములను మాత్రమే బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగే మరి ఆ బోధించిన వాగ్దానాలు, మరి బోధించిన వాక్యాలు, ఆ బోధలో, ఆ యొక్క ఉపదేశంలో ఏముందంటే యేసుప్రభు ఏం చెప్తున్నారంటే ఆయన వారిని కలుసుకొని 4వ వచనం, వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను. ఆజ్ఞ అండి ఇది. ఇదేది ఆప్షనల్ కాదు, చాయిస్ కాదు, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే శిరసావహించాల్సిందే, అంటే పాటించాల్సిందే, తప్పనిసరిగా ఆ విధంగా చేయాల్సిందే. ఆజ్ఞాపించినది ఏమనగా, మరి ఆజ్ఞాపించారు ఏమిటంటే మీరు యెరూషలేము నుండి వెళ్ళకండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. తండ్రి యొక్క వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం ఏంటంట? యేసు ప్రభు వలన వాళ్ళు ఏం విన్నారట అంటే అక్కడ మనం కిందన ఇంకా చూస్తాం ఏంటంటే మరి పరిశుద్ధాత్మ గురించినటువంటి వాగ్దానం. అయితే వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి, వాగ్దానం కొరకు మీరు కనిపెట్టాలి. ఫస్ట్ వాగ్దానం పొందుకోవాలి. మరి క్రైస్తవులు అంటే దేవుని బిడ్డలు, నిజంగా మారు మనసు పొందినవారు, దేవుని రాజ్యం పైన ఆశ పెట్టుకున్నవారు, దేవుడి రాజ్య విషయాల గురించి ఎరిగినవారు, యేసయ్యను పూర్తిగా ఎరిగినవారు ఏమి మరి కనిపెడతారంటే ఏదో వస్తాయి, అక్కడి నుంచి వస్తాయి, ఎవరో ఇస్తారని కాదు, కానీ దేవుడి యొక్క వాగ్దానం కొరకు కనిపెడతారండి. దేవుడు నాకేం వాగ్దానం ఇస్తాడు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఇక్కడ జూమ్లో వచ్చారు, లేకపోతే ఇంకేం మీటింగ్ అని అటెండ్ అవుతారు, దేని గురించి ఎలా అటెండ్ అవుతారండి, దేని గురించి కనిపెడతారండి, ఏమి ఎదురు చూస్తూ ఉంటారు, ఏం మిరకిల్ జరుగుతుందా, ఏం అద్భుతం జరుగుతుందా, స్వస్థత జరుగుతుందా అని. మంచిదే, తప్పేం కాదు. యేసుప్రభు అలాంటి మిరకిల్స్ చేస్తాడు, చెయ్యడని నేను చెప్పట్లేదు, చేశాడు, చేస్తాడు. ఆయన ఎప్పుడు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. కాకపోతే ఇక్కడ యేసుప్రభు ఆజ్ఞాపిస్తున్నారంటే, ఏం ఆజ్ఞాపిస్తున్నారంటే మరి వాగ్దానం కొరకు కనిపెట్టండి. యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళకండి. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని మందిరము, లేకపోతే దేవుని యొక్క మరి ఆ యొక్క మరి స్థలము. అక్కడే ఉండి మీరు కనిపెట్టండి అని చెప్పినప్పుడు ఆ యొక్క శిష్యులు ఏం చేశారు? 500 మందికి పైగా మరి యేసుప్రభు ఆరోహణమై ఆ యొక్క ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నారు. అయితే 500 మందిలో 380 మంది ఇంటికి వెళ్ళిపోయారు, ఓకే అని చెప్పి. కానీ 120 మంది మాత్రము వాళ్ళు ఎంతో మరి భక్తితో, శ్రద్ధతో రాత్రింపగళ్ళు అంటే 10 రాత్రులు 10 పగళ్ళు కూడా ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెడుతూ వారు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారండి. ప్రార్థనలు చేస్తూ ఉన్నారని మనం ఇక్కడ దేవుడి వాక్యంలో చూస్తాం. ఎంతగా వాళ్ళు ప్రార్థనలు చేశారంటే చూడండి, ఇక్కడ 14వ వచనంలో ఏం రాసిందో, వీరితో కూడా కొందరు స్త్రీలను మరియు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మనం దేవుడు వాగ్దానం కొరకు ఏం చేయాలని ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తుందంటే, దేవుడు వాగ్దానం కొరకు మరి డిసెంబర్ 31 నైట్కి వేచి ఉండాలి. అక్కడ చర్చిలో అక్కడ వాగ్దానాలు కార్డులు ఇస్తారు, అది తీసుకోవాలి, అది కాదండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడతెగకుండా ఏక మనస్సుతో జన సమూహంగా అక్కడ కూడి ఆ గదిలో 120 మంది, వాళ్ళలో
మరి యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా సహోదరులు కూడా ఉన్నారంట. అప్పటికి వాళ్ళు మారు మనసు పొందారు, అంతకుముందు పొందలే. యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి వాళ్ళని దర్శించాడో అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుకున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళందరూ కూడా యెరూషలేము మేడగదిలో కూర్చుని ఉండి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు? ప్రభువా, నీ వాగ్దానం నెరవేర్చండి, నీ వాగ్దానం మాకు దయచేయండి. ఏం వాగ్దానం ఇస్తావో ప్రభువా అని వాగ్దానం కొరకు ఆ యొక్క తండ్రి వలన వినినటువంటి మరి యేసు ప్రభువు చెప్పినటువంటి వాగ్దానం కొరకు వాళ్ళు కనిపెడతా ఉన్నారు. కనిపెట్టి ఎప్పటి వరకు ప్రార్థన చేశారంటే 10వ రోజు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అగ్ని దిగే వరకు కనిపెట్టారు. అంటే ఒకవేళ ఇంకొక 20 రోజులు దిగకపోతే 20 రోజులు ఉంటారు వాళ్ళంతే. ఆ గదిలో నుంచి కదలకుండా ఉపవాసం ఉండి రాత్రింపగళ్ళు, అంటే రాత్రులు నిద్రపోయి అలా కాదు, పగలంతా అట్లు ఇటు పని చేసుకుంటే అట్లా కాదు, కానీ ఆ ఉదయం నుండి రాత్రి వరకు, రాత్రి నుండి ఉదయం వరకు వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేస్తూనే ఉన్నారంట. ప్రార్థన చేస్తూ కనిపెడుతూనే ఉన్నారు, తండ్రి యొక్క వాగ్దానం మాకు కావాలి, ఆ వాగ్దానం మాకు కావాలి, ఆ వాగ్దానం మేము తీసుకుంటే తర్వాత ఎక్కడికైనా మేము వెళ్తాము అనుకొని వాళ్ళు చాలా కనిపెడుతూ ప్రార్థనలు చేస్తున్నారంటండి. మనకు కూడా మనం చాలామంది ఇప్పుడు సాటర్డే ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ మరి సిస్టర్ వాళ్ళు జూమ్ మీటింగ్ కోసం చేస్తారు. అలాగే ఇంకా ఫ్రైడేస్ చాలామంది ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. ఇంకా కొంతమంది రకరకాల ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తారు, తప్పేం కాదు. లెంట్ డేస్లో ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు, తప్పేం కాదు. ఫాస్టింగ్ అనేది తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఫాస్టింగ్ ఉండి ఏం చేస్తున్నారు? ఫాస్టింగ్ ఉంటారు కానీ ప్రార్థన చేయరు. అది అన్నమాట జరుగుతున్నది అంతా. అదే సంఘములో లేకపోతే విశ్వాసుల్లో వస్తున్నటువంటి కొరత ఏంటి అంటే మరి ప్రార్థన అయితే చేయట్లేదు, కడుపు మార్చుకోండి, డైటింగ్ అనమాట. ఏంటంటే ఊరికనే తిండి మానేసి పనులకి వెళ్ళిపోవటం, తిండి మానేసి అన్ని పనులు చేసుకోవటం. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటారో ఆ రోజు ఇంట్లో పనులన్నీ గుర్తుకొస్తాయి, మంచిగా మూల ఉండే తీసి. నిజమండి, ఇది లిటరల్గా సాతానుడు కూడా అలాగే ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏ మూలనున్నవన్నీ తీసి క్లీన్ చేయి, ఆ పని ఉంది అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అది తిరుగు, ఇది చెయ్యి అని చెప్పి వాడు సజెషన్స్ ఇస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, నా బిడ్డ ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయి అంటే అబ్బా ఎంతకని ప్రేయర్ చేస్తాంలే, కొంచెంసేపు చేసాం చాలు, ఇక మన పని మనం చేసుకుందాం అనుకుని చాలా రకాలుగా మరి మోసపోతూ ఉన్నారండి. కనిపెట్టి ప్రార్థన చేయలేకపోతున్నారు. వాగ్దానం కొరకు మరి కనిపెట్టి ప్రార్థన చేసినటువంటి ఈ యొక్క మరి ఆది సంఘంలో ఉన్న సభ్యుల గురించి చూడండి. దేవుడు నిజంగా ఆ విధంగా వాళ్ళు అనుదినము ఆ 10 రోజులు కూడా ఏదో తిండి తినేసి పాలు తాగేసి ఎవరో ఏదో పలహారాలు తెచ్చిపెట్టి ఏం లేదండి. రాత్రి పగళ్ళు తిండి లేదు, తెప్పలు లేదు, నీళ్ళు లేవు, అక్కడి నుంచి కదలడానికి లేదు, అక్కడే కూర్చున్నారు, అక్కడే ప్రార్థన చేస్తున్నారు, అక్కడే కేకలు వేస్తున్నారు, తండ్రి మాకు వాగ్దానం దయచేయండి, యేసయ్యా మాకు వాగ్దానం దయచేయండి అని అడుగుతూ కనిపెడుతున్నట్లుగా మనం చూస్తాం. నిజంగా మనం వాగ్దానాల మీదే బ్రతకాలి, దేవుడు అదే ఉద్దేశంతోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అబ్రహాముని చూస్తాం. అబ్రహాము ఆ ఊరిని, ఆ ప్రజల్ని, ఆ బంధువుల్ని, ఆస్తుల్ని, అంతటిని, ఇండ్లని అన్ని వదిలిపెట్టి వచ్చేసి వెళ్ళిపోతుంటే, ఏంటయ్యా ఏం పట్టింది, వెళ్ళిపోతున్నావు, ఏం పట్టింది నీకు, అసలు ఏమైంది, అసలు ఏంటి అసలు విషయం, ఎక్కడ ఏం దొరికిందా, ఏమైనా గని దొరికిందా, ఏదైనా దొరికిందా అని వెళ్ళిపోతున్నావు అంటే అబ్రహాం అన్నాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో నీకు నీ ప్రజల్ని ఇలా ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను అని నాకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను, ఆ వాగ్దానం దేశంలోకి నేను వెళ్ళిపోతున్నాను. అది ఎక్కడో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, నాకేం తెలియదు, దారి కూడా తెలియదు. దేవుడే నన్ను నడిపిస్తాడు, దేవుడే నాకు అక్కడ చేరుస్తాడు, దేవుడే నన్ను అక్కడ ఆశీర్వదిస్తాడు, కాబట్టి నేను ఆ వాగ్దానం కొరకే వెళ్ళిపోతున్నాను అని అబ్రహాము సాక్ష్యం ఇస్తున్నాడండి. నిజంగా అలాగే ఎవరైనా వెళ్తారా అండి? దేవుడు పిలిస్తే అలా వెళ్తారా? ఎన్ని రకాల మరి రీజన్స్ తీస్తారో, ఎన్ని రకాల ప్రూఫ్స్ అడుగుతారో, ఎన్ని రకాల అక్కడ వెళ్ళి నాకు ఏమొస్తుంది, నాకు ఇది ఉంటుందా, నాకు అది ఉంటుందా అని రకరకాల ప్రశ్నలు వస్తాయి. కానీ అబ్రహాము మారు మాట పలకలేదు, వెళ్ళాడు. అలాగే మరి శారా విషయంలో చూస్తే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో ఎంత చక్కని మాట రాసి ఉంటుంది, అక్కడ చదవండి, ఎవరైనా చదివి పెట్టండి. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం చదవండి. చదువుతారా?
దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి చదవరా? సరే, నేనే చదువుకుంటా. మరి విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి నొందెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆమె వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆమె మరి నమ్మి విశ్వాసంతో ఉందంట, కనిపెడతా ఉందంట, నిరీక్షణ కలిగి ఉందంట. దాన్ని బట్టి ఆమె మరి వయసు గతించిపోయింది. మరి 90 ఏళ్ళకి ఎవరికైనా పిల్లలు పుడతారా అండి? ఇది పాసిబుల్ అంటారా? సాధ్యం అంటారా? నిజంగా 90 సంవత్సరాలకు అసలు ముసలమ్మలు అయిపోయి అసలు కదలకుండా ఉండేటటువంటి వయసు అది. దేవుడు బలపరిచాడు, ఓకే. కానీ ఇంకా గర్భం ధరించి కుమారుని కనడం అనేది ఎంత అసాధ్యమైన కార్యమో అది దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి ఆ వాగ్దానం మీదే నమ్మకం ఉంచుకుందండి. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కాబట్టి ఆమెకి తప్పనిసరిగా గొప్ప అద్భుతము జరిగి అక్కడ కుమారుని ఆమె కన్నది. హల్లెలూయా! కాబట్టి మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆ వాగ్దానం పట్టుకుందండి. మనం మరి నిజంగా వాగ్దానం కొరకు కనిపెట్టొద్దా? వాగ్దానం బట్టి నడుచుకోవద్దా? ఎక్కడో ఏదో సోర్స్ ఉంది, ఎవరో ఏదో ఇస్తారన్నారని, ఎవరో ఏదో చెప్తారని, ఎవరో ఏదో చేస్తారని అట్లా మనము ముందుకు వెళ్ళలేము. యేసయ్యని నమ్ముకుంటే అలా మరి కుదరదు. కానీ యేసయ్య పైనే, యేసు ప్రభు పైనే మనం విశ్వాసం ఉంచాలి. ఆయన వాగ్దానం పైనే మనం నమ్మకం పెట్టుకోవాలండి. హల్లెలూయా! అలాగే మనం చూస్తాం చూడండి, 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాము. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. చాలా సిస్టర్, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుడు వాగ్దానం మనకు ఉంది కాబట్టి. చాలామందికి దేవుడు వాగ్దానం వస్తే చెలరేగిపోతూ ఉంటారు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నేను ఎలాగైనా సరే ఆశీర్వదించబడిపోతాను, ఎన్ని తత్తర చేసినా, ఎన్ని గందరగోళాలు చేసినా, ఎన్ని పాపిష్టి క్రియలు చేసినా నాకు నడుస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే వాగ్దానం ఉంటే వాగ్దానం ఉంది కదా అని చెలరేగిపోవడం కాదు, ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవడం కాదు. చాలామంది వాగ్దానం వచ్చినప్పుడు ఒక ఆట, పిల్లకాయల ఆటలా అది పట్టుకొని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చేశాడు, ఓ చాలా సంతోషం, హ్యాపీ. కానీ ఆ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ఏమనంటే, దేవుడు వాగ్దానాలు మనకు ఉన్నాయి కాబట్టి దేవుని భయం ఉండాలి. దేవుడికి ఇంకా భయపడాలి. ఎలా అంట? అమ్మో, దేవుడు నాకు ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు, నిజంగా అసలు నాకు ఏ యోగ్యత లేదు, నిజంగా నన్ను ఇంత గొప్పగా ఆశీర్వదిస్తానంటున్నాడు కాబట్టి ఇంకా అంత గొప్ప దేవుడు కదా, ఆయనకి ఇంకా భయపడి, ఇంకా లోబడి, ఆయన మాటను లక్ష్య పెడుతూ ఎంత దీనమైన మనస్సు ధరించుకుని చాలా మరి వణుకుతూ భయముతో నడుచుకోవాల్సినటువంటి మరి అవసరత ఎంతైనా ఉందండి. అలా కాకుండా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏం కాదు అనుకుని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి లేదు. అదే ఏమంటాడు? దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. పరిశుద్ధత అంట. పరిశుద్ధత ఎక్కడ అంటే శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. హల్లెలూయా! ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, శరీరమునకు కలిగిన కల్మషం, ఆత్మకు కలిగిన పట్టినటువంటి కల్మషం అంతా కూడా మరి ఏం చేయాలంట? మనలను పవిత్రులుగా చేసుకోవాలి, పవిత్రపరచాలి వాటన్నిటి నుండి. ఏ శరీర కార్యాలు అంటుకున్నాయో, ఏమేమి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవని దేవుడు వాక్యం తెలియజేస్తుంది, స్పష్టంగా కనిపిస్తాయంట. శరీర కార్యములు అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా ఈ శరీర కార్యాలు. ఇవన్నీ ఏం చేయాలంట? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఇంకా భయముతో, ఇంకా వణుకుతో, ఇంకా మరి శరీరానికి కలిగినటువంటి కల్మషం అంతా
కడిగేసుకోవాలి. ఆత్మకు కల్మషం అంటే అది కూడా కడిగేసుకోవాలి. ఇదంతా మొత్తానికి పూర్తిగా సంపూర్ణం చేయాలి, సంపూర్తి చేయాలి. అంటే అరకొరగా కడుక్కోవడం కాదు, అరకొర కాకి స్నానంలా కొంతమంది స్నానం చేస్తే ఆ స్నానంలా కాదు. పూర్తిగా నువ్వు పరిశుద్ధత వచ్చేదాకా, పరిశుద్ధపరచబడే వరకు దేవుడి సన్నిధిలో ఆ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి నన్ను పరిశుద్ధపరుస్తాడు. యేసయ్యా నన్ను పరిశుద్ధపరిచిన ఆయన నువ్వు పరిశుద్ధ దేవుడవు, ఇదిగో నీ సన్నిధిలో నేను వాగ్దానం పొందడానికి నాకు ఏ యోగ్యత లేదు, కానీ ఇంత గొప్ప వాగ్దానం ఇచ్చావు. దేవుడి వాక్యం ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదండి మనకి. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను నేను విడవను, ఎడబాయను, నీకు తోడై ఉంటాను, భయపడకు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఎన్నో ఉన్నాయండి వాగ్దానాలు. అంతేకాదు మీరు నాకు స్వకీయ సంపాద్యము, మీరు నా సొత్తైన ప్రజలు, మీరు పరిశుద్ధ జనాంగము, మీరు రాజులేని యాజక వంశము. ఎన్ని వాగ్దానాలు, లెక్కలేనన్ని వాగ్దానాలు మనకి దేవుడిచ్చాడు. నువ్వు బయటికి వెళ్తే ఆశీర్వదిస్తాను, నువ్వు ఇంట్లోకి వస్తే ఆశీర్వదిస్తాను, నిన్ను పొలములు ఆశీర్వదిస్తాను, నిన్ను ఎక్కడున్నా ఆశీర్వదిస్తాను. ఆ విధంగా ఆశీర్వదించే దేవుడు అంత వాగ్దానాలు ఇస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఇంకా భయముతో దేవుడి సన్నిధిలో మనము కలిగినటువంటి కల్మషాన్ని అంతటిని, పాపం అంతటిని కడిగేసుకొని శుద్ధీకరించుకోవాల్సినటువంటి అవసరత మనకుందని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఆ విధంగా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చబడాలట. పవిత్రులుగా అంటే వాగ్దానం అంటే ఏం చేయాలి? పవిత్రులుగా మార్చబడాలి. పవిత్రులుగా మార్చబడలేదు మీకు ఎన్ని వాగ్దానాలన్నా వ్యర్థం. కాబట్టి పవిత్రులుగా మార్చబడాలి అనేది దేవుడి వాక్యం బట్టి మనము చూస్తూ ఉన్నామండి. అలాగే మరి వాగ్దానాలు చూడండి ఎన్నో ఉన్నాయి. మరి దావీదు అంటాడు, దావీదుకు దేవుడు చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా ఇదిగో నాయనా నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నన్ను పరిశీలించి చూసి అది నాకు తెలియచేయి, నేను దాన్ని వదిలిపెట్టేస్తాను అని దావీదు 139వ కీర్తన 23-24 వచనాల్లో ఉంటుంది. ఒకసారి చదువుతారా? మరి ఒకసారి చదువుదాం. 139వ కీర్తన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు చూడండి అక్కడ. నాకింకేంటి వాగ్దానం ఉంది, నేను కింగ్ని, నాకేంటి అసలు నాకేం తిరగలేదు, నా ఇష్టం అనుకుని చెలరేగిపోలేదండి. దావీదు అంటున్నాడు, ప్రభువా ఇదిగో నాయనా నాలో నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో నాకు తెలియచేయండి, నన్ను పరిశోధించండి, పరీక్షించండి. పరీక్షించడం అంటే మామూలు విషయం కాదు. పరీక్షలు అంటే అందరికీ ఇష్టమేనా? పరీక్షలు అంటే అందరికీ భయం, కానీ కొంతమందికి ఇష్టం. ఎవరికి? సిద్ధపడిన వారికి పరీక్షలు అంటే ఇష్టం. ఓకే, తొందరగా పరీక్షలు పెట్టాలి, నేను అందులో ఫస్ట్ రావాలి, నేను పాస్ అవ్వాలి అని ఎదురు చూస్తారు. కానీ సిద్ధపడని వారికి పరీక్ష అంటే భయము. అక్కడైతే ఇక్కడ దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాము, దావీదు ఏమంటున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యంలో మనం చూస్తున్నాం దావీదు ఇలాంటి ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఆ వాగ్దానం మరి పొందుకున్నాడు కాబట్టి దాని కొరకు పరిశుద్ధత పరచుకొని పవిత్రుడిగా జీవించాలని ఆశపడుతున్నాడండి. హల్లెలూయా. అలాగే మనం దేవుడి వాక్యంలో రోమపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. చదవమంటారండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. బలము దేని వలన వచ్చిందంట వీళ్ళకి? ఈ విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి. అంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్చుటకు సమర్థుడు, వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడు. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలంటే నేను పరిశుద్ధత పొంది నేను పవిత్రంగా ఉండి ఆత్మీయంగా బలపడాలి. అంటే శారీరకంగా బాగా తిని బలపడడం కాదు, ఆత్మీయంగా బలపడాలి. ఎప్పుడు ఆత్మ బలపడుతుంది చెప్పండి? ఆత్మ ఎప్పుడు బలపడుతుంది? మరి బలాదూరు చక్కగా తిని ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఇష్టం వచ్చి మాట్లాడితే ఆత్మ బలపడుతుందా? ఆత్మ ఎప్పుడు బలపడుతుందంటే ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ, స్తుతి ఆరాధనలు చేస్తూ మనం ఎంతగానో ఆయన సన్నిధిలో కనిపెడితేనే మనకు బలం వస్తుందండి. ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి మరి అలాంటి బలము కొరకు మరి ఆ యొక్క దేవుడి యొక్క వాగ్దానం పొందుకున్నారు వాళ్ళు
చూస్తూ ఉన్నారంట. ఆయన సమర్థుడని నమ్ముతూ విశ్వాసం ఉంచుతున్నారు. అలాగే ఇంకొక మాట, 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం కూడా చూడండి. 1 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. అది ఇక్కడ ఏం చూస్తున్నాము, దేవుడు మరి ఏ వాగ్దానాలన్నీ చేశాడో అవన్నీ కూడా క్రీస్తు యేసునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. హల్లెలూయా. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తు యేసునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి మరి ఏం చూస్తాం ఏంటంటే, దేవుడికి మహిమ కొరకు మనకు వాగ్దానాలు చేశాడు. అంతేగాని మన ప్రయోజనం, స్వప్రయోజనం కొరకు, హెచ్చించబడట కొరకు, లేకపోతే ఏదో మనం హెచ్చించుకొని ఇష్టం వచ్చిన విర్రవేగట కొరకు, అపవిత్రమైన కార్యాలు చేయట కొరకు కాదండి. దేవుడి మహిమార్థమై మనం జీవించినట్లుగా ఆయన వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు. అలాగే మనం చూస్తాము 2 పేతురు పత్రిక పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. మనం ఇప్పుడు ఈ వాగ్దానాన్ని బట్టి ఏం చేయాలంట, దేవ స్వభావంలోనికి మార్చబడాలి. అంతేకాదు మనం ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. అలాంటి అద్భుతమైనటువంటి జీవితము జీవించడం కొరకే ఆయన అమూల్యమైన వాగ్దానాలు మనకి ఇచ్చాడంట. కాబట్టి ఆ వాగ్దానాలు తీసుకొని ఏదో మనకు గొప్ప వాగ్దానం వచ్చింది, నాకు ఏదో ఈ లోకం గురించి వచ్చాయి, ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు, వాటి గురించి కాదండి. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి, ఆయన మహిమ కొరకు జీవించడానికి, ఆయన సన్నిధిలో మనం నిరంతరం జీవించడానికి ఆయన మనకు వాగ్దానం చేశాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము మరి 7వ వచనం చదువుదాం. ఒక విషయం అక్కడ జరిగింది, అది మనకు ఎంతో అవసరం. చదువుదాం. 14వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానం చేసెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏంటంటే, హేరోదియా ఇద్దరు కూడా అక్రమ సంబంధంతో మరి అంటే సహోదరుడి భార్యని తెచ్చుకున్నాడు. ఇద్దరు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ కూతురుని తెచ్చుకుందామె. ఆమెకి ఒక 16, 17, 18 ఎంత ఉంటాయి ఏజ్. ఆమెకి మరి ఈ యొక్క హేరోదు యొక్క జన్మదినం వచ్చింది. ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడు ఆమె డ్యాన్స్ చేసిందంట, పనికిమాలిన డ్యాన్సులు. ఆ డ్యాన్స్ వేసినప్పుడు అదంతా విని ఆ మత్తులో ఉన్నటువంటి అతడు ఏం చెప్పాడంటే, నువ్వు ఏమి కావాలంటే కోరుకో, రాజ్యంలో సగం మట్టుకు ఏది కావాలంటే నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానం బట్టి ఆమె ఏం చేసిందంటే తల్లి దగ్గరికి వెళ్ళింది. అమ్మ నేను ఇలా మరి రాజు అడుగుతున్నాడు ఏం కావాలని, మరి ఏం అడగమంటావంటే, నువ్వు ఈ లోకంలో ఏది అడగకు, ఎందుకంటే అవన్నీ కూడా మనకే, ఈడుకున్న ఆస్తులు అంతస్తులు ఈడుకున్న రాజ్యం అన్నీ మనవే, కాబట్టి అవన్నీ అడగక్కర్లేదు, అయితే యోహాను యొక్క తలకైన అడుగు అని చెప్పింది. చూసారా, అంటే వాగ్దానం చేశాడు కదా, ఇదే అదును కదా అనుకుని ఒక పరిశుద్ధుడైనటువంటి మరి భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోహాను తలకాయకి తీసి ఇమ్మని అడిగిందండి. ఇలాగే ఉన్నారు చాలామంది. దేవుడు వాగ్దానం చేశాడు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు కదా, ఏదైనా అడిగేస్తాను, ఏం కావాలంటే అది అడిగేస్తాను, నాకు కనిపించింది, నాకు నచ్చింది, నాకు ఇష్టమైంది అంతా అడిగేస్తానని చాలామంది గొంతమ్మ కోరికలతో అడుగుతున్నారండి. ఏం అడగాలో అది కూడా తెలపబడింది మనకు. మీరు నా నామమును నన్ను ఏం అడిగినను చేస్తాను అన్నాడు. ఏం అడిగినా చేస్తానాడు. కాబట్టి మనకు మరి బ్రాందీ షాప్ కావాలని అడగొచ్చా, లేకపోతే సినిమా స్టార్ అవ్వాలని అడగొచ్చా, ఏం అడగచ్చు, అది కూడా తెలుసుకోవాలి కదండి. కాబట్టి మరి ఈ యొక్క హేరోదు మరి ఆ యొక్క హేరోదియా యొక్క కుమార్తె
ఆమె ఏం అడుగుతుందంటే యోహాను యొక్క తలకాయ అడిగిందండి. ఎంత భయంకరం! ఆ హేరోదికి అసలు ఇష్టం లేదు. ఏంటంటే అయ్యో మరి పరిశుద్ధుడు ప్రవక్త పాపం అని చెప్పి చాలా దుఃఖపడ్డాడు, వేదన కలిగింది ఆయనకి. కానీ ఆ తలకాయని కట్ చేసి ఇచ్చేసాడు. ఎందుకంటే ఆ మాట తప్పకూడదు కదా, అందరు ఎదుట చేశాడు వాగ్దానం. అలాంటి వాగ్దానాలు పొందుకున్నటువంటి పనికి మాలిన వ్యక్తులు చాలామంది ఇలాగే దానిని వ్యర్థం చేస్తున్నారని ఈ రోజుల్లో దేవుడు వాక్యం కూడా మనకు తెలియజేస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదే విధంగా అడుగుతున్నారండి, నాకు అది ఇవ్వవా, ఇది ఇవ్వవా, ఈ లోక సంబంధమైన ప్రతిదీ ఇవ్వవా ఇవ్వవా అని అడుగుతున్నారు. ఇవ్వకపోతే దేవుడు ఏమి ఇవ్వలేదు అని వెనకంజ వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుడు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడేనండి. ఆయనను వదిలిపెట్టేస్తే ఇక మరణమే, ఆయన జీవం. ఆయన వదిలిపెట్టేస్తే మరణం. ఆయన పరలోక రాజ్య వారసులు చేసేటటువంటి దేవుడు. నిత్య జీవం ఆయనలోనే ఉంది. ఆయన వదిలిపెట్టేస్తే నిత్య నరకం ఉంది. కాబట్టి ఈ యొక్క లోక సంబంధమైన వాటి గురించి ఆ వాగ్దానం పొందుకొని ఇక అదే నాకు కావాలి, అది ఇవ్వకపోతే ఇంక దేవుడు లేడు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, జీవిస్తున్నారు. అనేక మంది తప్పిపోతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయన గుణాతిశయములు ప్రచురం చేయడానికి, ఆయనలాగా మారడానికి, ఆయన మహిమార్థమై జీవించడానికి, పరిశుద్ధులుగా జీవించడానికి, ఆయన రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన మనలను మరి వాగ్దానం చేసి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం వాగ్దానము మరి వ్యర్థం చేయకూడదు, కానీ వాగ్దానం పొందినటువంటి మనము ఏం చేయాలి, ఆ విధంగా జీవించాలి. అలాగే ఇంకొక మాట కూడా చదువుకుందాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను చదువుతాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటము పొందును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసినటువంటి జీవ కిరీటం పొందును. హల్లెలూయా. దేవుడిని ప్రేమిస్తే మనకి ఏమొస్తుంది? సుఖజీవం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ శ్రమలు ఏమనుంది? శ్రమలకు సహించాలి, శోధన సహించాలి, బాధలు సహించాలి. మనం అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. దేవుని రాజ్యానికి సుఖంగా జీవించి నేను వెళ్ళిపోతానంటే కుదరదు. సుఖంగా ఉండి నేను హాయిగా వెళ్ళిపోవాలి, నాకు ఏ బాధ రాకూడదు అనుకునే వాళ్ళు దేవుడి రాజ్యానికి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ దేవుడి కొరకు ఏదైనా సరే, చావైనా రేవైనా మరణమైనా జీవమైనా ఏదైనా పర్వాలేదు, నేను యేసయ్య కొరకే జీవిస్తాను, ఆ యేసయ్య కావాలి, ఆ రాజ్యం నాకు కావాలి, నిత్య జీవం నాకు కావాలి అనుకున్న వారు మాత్రమే ఈ యొక్క జీవ కిరీటం పొందుతారంట. ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు సహనం కూడా కలిగి ఉంటారండి. దేవుడి కొరకు సహిస్తారు. శోధనలు వచ్చినప్పుడు సహిస్తారు, బాధలు వచ్చినప్పుడు సహిస్తారు, కష్టాలు వచ్చినప్పుడు సహిస్తారు. ఎందుకు నాకు ఈ బాధలు, నాకు వద్దు, నాకు యేసుప్రభు వద్దు, నేను యేసుప్రభు నమ్ముకోగానే శోధనలు వచ్చాయి అని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా కాదు. నిజమైనటువంటి దేవుడిని ప్రేమించే వాళ్ళు, దేవుడి చేత ప్రేమించబడిన వారు, అలాగే దేవుడిని యేసయ్యను ప్రేమించేవారు కూడా శోధనలో నిలిచి ఉంటారు, సహించుకుంటారు, భరిస్తారు. వాళ్ళు తప్పించుకోవడానికి ఇష్టపడరు. మన హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో చూస్తే వారు శరీరాన్ని కోయబడ్డానికి కూడా ఇష్టపడ్డారంట. వారి ఆస్తులు కోల్పోవడానికి సంతోషంగా అంగీకరించారంట. వారు రంపాల చేత కోయబడ్డానికి ఇష్టపడ్డారు, పులులకు సింహాలకు ఆహారం అవడానికి ఇష్టపడ్డారు, అగ్ని చేత కాల్చబడడానికి ఇష్టపడ్డారండి. రోమ ప్రభుత్వం ఆ రోజుల్లో మరి క్రూరుడైనటువంటి నీరో పరిపాలిస్తున్న దినాల్లో క్రైస్తవులను ఏం చేశాడంటే చాలా హింసలు పెట్టాడు, చాలా హింసలు. ఎట్లా అంటే ఒకసారి తన పట్టణం అంతా రెన్యూ చేసుకోవాలని ఆలోచన కలిగింది. అంటే పట్టణంలో గుడిసెలు, చిన్న చిన్న పాత ఇళ్ళు, పెద్ద పెద్ద పెంకుటిల్లులు, ఇట్లా పిచ్చి పిచ్చి అన్నీ కూడా మొత్తం కాల్చేసి పట్టణం అంతా కొత్తగా మళ్ళీ చాలా నీట్గా కట్టించుకోవాలి అని ఒక ఆలోచన తనకు వచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే మొత్తం అందరినీ అన్ని ఇళ్ళు తగలబెట్టేశాడు. అన్ని ఇళ్ళని తగలబెట్టేశాడు. చరిత్ర లేదు, బైబిల్లో లేదు, చరిత్ర లేదు, నిజం. కాబట్టి తగలబెట్టేసినప్పుడు కొంతమంది ఉంటారు కదండి, ఏంటి ఎవరు తగలబెట్టేశారు, ఎవరు చేశారు ఈ పని అంటే భయపడ్డాడు. ఇప్పుడు నేనే తగలబెట్టానని చెప్పలేక భయపడి ఏం చెప్పాడంటే, ఇదిగో క్రైస్తవులే
చేశారు. ఎందుకంటే వీళ్ళు తిరుగుబాటు చేయరు, వీళ్ళు నోరు విప్పరు, మేము కాదని చెప్పరు, తిరుగుబాటు చేసి ధర్నాలు చేసి మరి స్ట్రైకులు చేసి నిరాహార దీక్షలు చేసి అలాంటివి ఏం చెయ్యరు. కాబట్టి వీళ్ళ పేరు చెప్పేస్తే తలకాయ పోటు వదలలే అనుకొని ఈ క్రైస్తవులు అలా చేశారు అన్నప్పుడు క్రైస్తవుల్ని ప్రజలందరూ ఎలా చూస్తారో ఒకసారి ఆలోచించండి. ఈ క్రైస్తవులు ఇంత దారుణమైన వాళ్ళ ఇళ్ళు తగలబెడతారా అనుకుని వాళ్ళని తగలబెట్టడం మొదలేశారండి. వాళ్ళని ఏం చేశారంటే ఒక రాత్రి కొన్ని శవాలని అంటే సజీవులుగా ఉన్నటువంటి క్రైస్తవులు నిలబెట్టి వాళ్ళపై నూనె పోసి వాళ్ళకి మరి అగ్గి అంటిస్తే వాళ్ళు 15-20 నిమిషాల్లో బగబగ మండుతూ కాలుతూ ఏడుస్తూ కేకలు వేస్తూ, అంటే సహించుకోవాలి కదా, కేకలు నొప్పికి కేకలేస్తారు కానీ సహించుకోవడానికి కేకలు వేస్తూ అలా కాలిపోయి బూడిదైపోయారు. కానీ వాళ్ళు తప్పించుకొని పారిపోవాలి అనుకోలేదండి. మేము క్రైస్తవులు కాదు అని చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నందుకు చాలా శ్రమలు అనుభవించారు, దేవుడి కొరకు చాలా బాధలు అనుభవించారు. కానీ మాకెందుకు ఈ కష్టాలన్నీ, ఒక్కసారి నేను క్రైస్తవుడిని కాదని చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకోలేదండి. అలాంటి శ్రమలు ఎన్నో 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 వచ్చాయి. క్రైస్తవులుగా పిలువబడిన ఆ పేరును బట్టి చాలా శ్రమలు పొందినటువంటి అనేక దైవజనులు ఉన్నారు, అనేక మిషనరీస్ ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుడి పక్షంగా నిలబడిన ఏ ప్రవక్త చంపబడకుండా ఉన్నాడు చెప్పండి? దేవుడి పక్షంగా నిలబడిన ఏ శిష్యుడు చంపబడకుండా ఉన్నాడు? ప్రతి ఒక్కరు కూడా చంపబడారు, హతసాక్షులయ్యారు. కాబట్టి దాని గురించి పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. ఈ రోజుల్లో సుఖంగా ఉండాలి, క్రైస్తవులు అంటే సుఖంగా ఉండాలి, మంచి ఐశ్వర్యం పొందుకోవాలి, గొప్పవారిగా ఉండాలి, రాజ్యాలు పరిపాలించాలి, ఇలాంటివన్నీ ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ నేను క్రీస్తు కొరకు శ్రమ పడాలి, నేను క్రీస్తు కొరకు శ్రమలు సహించాలి, నాకు జీవ కిరీటం ఉంది అనేటటువంటి ఆలోచన అసలు ఎవరికి తడదనే లేదు. ఎందుకంటే ఇప్పుడంతా ఒక ఫ్యాషన్ భక్తి అనమాట, శక్తి లేని భక్తి, యుక్తితో కూడిన భక్తి, ధనాపేక్షతో కూడిన భక్తి చేస్తున్నారు తప్ప దేవుడి కొరకు నేను జీవించాలనే శక్తి కలిగినటువంటి నిజమైనటువంటి భక్తి చేసేవాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు, ఎక్కడో రేర్. కాబట్టి దేవుడు వాక్యం తెలియజేస్తుంది, ఇదిగో శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. హల్లెలూయా! ఎంత అద్భుతము! జీవ కిరీటం కావాలా? అయితే శోధన సహించుకో, సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, ఇంకా ఎదురు చూడు. యేసయ్య ఎప్పుడు మరి నాకు ఆ యొక్క జీవ కిరీటం ఇస్తాడు, నేను ఎన్ని శ్రమలైనా భరించేస్తాను, మరణమైనా పర్వాలే, మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనుకుని ఎంతమంది బ్రతుకుతున్నారండి? ఎంతమంది అలాంటి జీవితం మరి కలిగి ఉన్నారు? నిజంగా మరి అట్లాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అలాగే ఇంకొక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం చూద్దాం. తీసిన వాళ్ళు చదవండి. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఇక్కడ కావున ప్రభు ఏ దినమున వచ్చినో తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండి, అంటే మెలకువగా ఉండడం ఏంటంటే కనిపెట్టండి, వాగ్దానం కొరకు కనిపెట్టండి అని మనం చూసాం ఇప్పటి వరకు. దేవుడు వాగ్దానం కొరకు కనిపెట్టమన్నాడు, ఏ వాగ్దానాల కొరకు మనం కనిపెట్టాలి, ఎలా కనిపెట్టాలని చూసాము. ఇప్పుడు మరి దేనికోసం కనిపెట్టాలంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా! ఆయన రాకడ కొరకు కనిపెట్టకపోతే ఆయన ఏ దినమని వస్తాడో తెలియదు. కాబట్టి మనం సిద్ధంగా ఉండకపోతే ఎంత మరి టైంలో మనం మిస్ అయిపోవచ్చండి. ఇప్పుడు 10 మంది కన్యకలు వెళ్ళారు, వాళ్ళు 10 మంది కన్యకలే, 10 మంది కూడా సిద్ధపడ్డారు, 10 మంది కూడా దివిటీలు తీసుకుని వెళ్ళారు, 10 మంది కూడా అక్కడ వెయిట్ చేశారు, 10 మంది నిద్రపోయారు, 10 మంది లేచారు, 10 మంది కూడా దివిటీలు సరి చేసుకున్నారు, 5 మందికి ఎక్స్ట్రా ఆయిల్ ఉంది, మరి సిద్ధిలో నూనె ఉంది, ఇంకా 5 మందికి నూనె లేదు. ఎంతసేపట్లో సరే వీళ్ళు కొనుక్కొని వద్దామని వెళ్ళారు. వెళ్ళేగానే యేసుప్రభు అంతలోనే వచ్చాడు. రాగానే తలుపు వేయబడింది. మళ్ళీ వీళ్ళు నూనె కొనుక్కొని వచ్చి ప్రభువా తలుపుది, ప్రభువా తలుపుది అని అరుస్తుంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నేనెన్నడూ మిమ్మల్ని ఎరగను. ఎంతసేపు పట్టిందండి? కాబట్టి సిద్ధపాటు అనేది, మెలకువగా ఉండడం అనేది, ఎదురు చూడడం అనేది
కనిపెట్టడం అనేది మన జీవితాలు లేదు. నిర్లక్ష్యంగా జీవించేస్తాం. ఎప్పుడొస్తాడలే యేసుప్రభు వస్తానని చెప్పి ఇప్పుడు చాలా కాలం అయిపోయిందిలే, మనకేం అవసరం లేదులే అనుకొని వచ్చినప్పుడు నేను అప్పుడే బాప్తిజం తీసుకుంటాను, అప్పుడే పరిశుద్ధాత్మ పొందేస్తాను, ఆయన వచ్చినప్పుడే నేను అన్నీ కూడా అయిపోతాను, అప్పుడు పాపాలను నొప్పేసుకుంటాను అనుకుని చాలామంది నిర్లక్ష్యంతో పాపిష్టి జీవితాలు జీవిస్తున్నారని మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మీరేం చేయాలి? మెలకువగా ఉండి కనిపెట్టండి, మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే ఏంటి? మెలకువగా ఉండండి నిద్రపోకుండా ఉండండి అని కాదు, కనిపెడుతూ ఉండండి అని అర్థం. మెలకువ కలిగి ఉండండి. దేవుడు ఆయన రాకడ గురించి మరి ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే 44వ వచనం కూడా చదవండి. 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చూసారా ఏంటంట? మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. అనుకోనని గడియ కాబట్టి ఏం చేయాలి? సిద్ధపడి రెడీగా కనిపెడుతూ ఉండాలి. యేసుప్రభు ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, రాత్రి వస్తాడా, పగలు వస్తాడా, మధ్యాహ్నం వస్తాడా, ఉదయాన్నే వస్తాడా, ఎప్పుడు వస్తాడో, ఎప్పుడైనా పర్లేదు నేను రెడీగా ఉన్నాను, నేను ఇప్పుడు ఏసై వస్తే ఇప్పుడు ఎగిరిపోతాను అనేటటువంటి సిద్ధపాటుతో రెడీగా కనిపెడుతూ ఉండాలని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉందండి. కాబట్టి సిద్ధపడకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఎంత నష్టమో మనం చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని దేవుడు వాక్యం తెలియదు. ఇప్పుడు 50వ వచనం కూడా చదువుదాం. 50వ వచనం. ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. ఇక్కడ ఏంటంట? ఈ యొక్క మరి దాసుడు యజమానుడు ఎప్పుడు వస్తాడో కనిపెట్టుకొని ఉండాలి, మెలకువగా ఉండాలి, ఆ దాసులకు చక్కగా చూసుకోవాలి, వాళ్ళకి అన్ని భత్యమంతా భోజనాలన్నీ కూడా కరెక్ట్గా చూసుకోవాలి, యజమానుడు వచ్చినప్పుడు రెడీగా మరి ఆయనకు ఆహారం పెట్టాలి. ఇలాంటి డ్యూటీ అన్ని అప్పగించి యజమానుడు వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎక్కడ వస్తాడో అనుకొని వీడు ఇష్టం వచ్చినట్టు జీవించాడనమాట. వీడికి నచ్చినట్టుగా అంతా జీవించాడు. అప్పుడు ఏం చేశాడంటే ఆ యజమానుడు కనిపెట్టని, ఆ దాసుడు కనిపెట్టని దినములో మరి వాడు అనుకోనని గడియలో వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. హల్లెలూయా. మనం చూస్తున్నాం. కాబట్టి ఏడుపు పండ్లు కొరికే ఉండే ప్లేస్కి వెళ్ళడానికి ఎంత దూరం ఉంది? మెలకువ కలిగి ఉండడం, మెలకువ కలిగి లేకుండడంలో అంతే దూరం, అంతే. మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి లేకుండా ఉండండి, అంతే. జస్ట్ ఉండండి అని చెప్పట్లేదు, అక్కడ మెలకువ కలిగి లేకుండా ఉండడం. కాబట్టి జస్ట్ ఒక్క వర్డ్లో మిస్ అయిపోయింది. ఆయన మరి ఏడుపు పండ్లు కొరికేటటువంటి ప్లేస్కి కొనిపోబడ్డాడు, నరికించబడ్డాడని మనం దేవుడి వాక్యంలో చూస్తూ ఉన్నామండి. అలాగే మరి దేవుడు వాగ్దానం ఏంటంటే చూడండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఏం తెలియజేస్తుంది? 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవుడు వాగ్దానం ఏమైపోయింది? అసలు అంతా కూడా సృష్టి ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు అలాగే ఉంది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ అనుకోనని గడియలో ఆయన వచ్చేస్తాడు. ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు తప్ప ఆయన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు వాగ్దానం చేశాడు, నేను వస్తాను. ఎక్కడ చేశాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు వాక్యం చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. యేసుప్రభు ఏం వాగ్దానం చేశాడు ఇక్కడ? ఇదిగో నా తండ్రి అంటే అనేక నివాసాలు ఉన్నాయి, మిమ్మల్ని నేను తీసుకెళ్తా, అక్కడ నాతోనే మీరు ఉంటారు, ఇక నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరిచాడు. ఇప్పుడు నేనుండే స్థలంలో మీరు కూడా ఉండులాగున
నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. అది ఇప్పుడు జరగబోతుంది. యేసు ప్రభు మరలా రాని ఉన్నాడు. ఆయన మనలను తీసుకువెళ్ళడానికి త్వరగా రాని ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని దేవుడు వాక్యము తెలియజేస్తూ ఉందండి. అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉండిపోతే, ఆ యొక్క వాగ్దానం నమ్మి కనిపెట్టకుండా మనకి నచ్చినట్లుగా అంతా జీవిస్తూ ఉండిపోతే, మరి ఎంతసేపు పాపిష్టి క్రియల కొరకు ఈ లోకం కొరకు జీవిస్తూ వీటిలోనే సంతోషం ఉంది, వీటిలోనే ఆనందం ఉందని ఎంజాయ్ చేస్తూ ఉండిపోతే లాస్ట్కి ఏమైపోతుంది? మనము మిగిలిపోతాం, ఇక్కడే ఉండిపోతాం. కాబట్టి ఆ యొక్క వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన మరి మరిచిపోయేవాడు కాదు. ఆ వాగ్దానం ఏమైపోయింది అనుకుంటున్నారు, లోకమంతా అలాగే అనుకుంటుంది. కానీ ఆయన వాగ్దానం విషయంలో నమ్మదగిన వాడు. హల్లెలూయా. అలాగే మనం చూస్తాం చూడండి, యెషయా గ్రంథము 40 అధ్యాయము 31 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం చేస్తారట? నూతన బలం పొందుతారు. ఎదురు చూడడం అంటే కనిపెట్టడం కదండి. ఇప్పుడు మరి ఎదురు చూడడం అంటే అందరికీ చిరాకు వస్తుంది. ఎవరికైనా సరే ఎదురు చూడాలి ఏదైనా సరే అంటే చాలా కోపం వస్తుంది, చిరాకు వస్తుంది. ఒకవేళ ట్రైన్ కోసం మనం ఎదురు చూస్తాం, ట్రైన్ లేట్ అని ఒక అనౌన్స్మెంట్ చేశాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? చాలా చిరాకు వస్తుంది. ఏంటి ఇంకా లేటా అని చెప్పి చిరాకు పడిపోతాం. అబ్బా నా వల్ల కాదనుకుంటాం. కానీ ఇక్కడ ఏమనుంది? యెహోవా కొరకు ఎదురు చూస్తే చిరాకు రాదు, కానీ నూతన బలం వస్తుంది. హల్లెలూయా. దేనికోసం ఎదురు చూసినా మనకు చిరాకు రావచ్చు, కోపం రావచ్చు, బాధ రావచ్చు, కష్టం రావచ్చు. కానీ దేవుడు కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారట. హల్లెలూయా. కాబట్టి ఆ బలముతో ఏమవుతారట? ఆకాశమునకు ఎగిరిపోయి పక్షిరాజుల వలె ఎగిరిపోతారు. అంతే పైకి పక్షిరాజు వలె మరి రెక్కలు చాచి పైకి ఎగిరిపోతారు. హల్లెలూయా. ఈ బలము ఎలా వస్తుందంటే దేవుడి కొరకు కనిపెట్టడంలో, సిద్ధపడడంలో, ఆయన రాకడ కొరకు ఎదురు చూడడంలో మనకు ఆ బలం వస్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క బలం కొరకు మనం కనిపెట్టాలి. ఆయన రాకడలో ఎత్తబడడం కొరకు మనం సిద్ధపడి కనిపెట్టాలని దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి అలా కాకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండిపోతే, దేనికోసం కనిపెడుతున్నారు, దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నాము అంటే బలహీనమైన వాటి గురించి. కొంత డబ్బు వచ్చింది అనుకోండి, ఆ డబ్బు వలన బలహీనులైపోతారు. ఆ డబ్బు వలన ఇంకా దిగజారిపోతారు. నానా పాపిష్టి కార్యాలు. మొన్నటి వరకు మంచిగా ఉన్నవాడంతా కూడా డబ్బు రాగానే కన్నులు నెత్తుకొచ్చేస్తాయి. ఇక ఏమేమో పాపిష్టి కార్యాలు చేయాలని ఆలోచన చేస్తాడు. కాబట్టి దేనిని మనం పొందుకున్నా అది బలహీనతలు వచ్చేస్తే కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే గనక మనం నూతనమైన బలమును, శక్తిని పొందుకుంటామంట. హల్లెలూయా. అలాగే యోబు గ్రంథం 34 అధ్యాయం 20 వచనం చూడండి. యోబు గ్రంథం 34 అధ్యాయము 20 వచనం చదువుదాం. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నుండి నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు. అది బలవంతులు అంటే దైవికంగా కొనిపోబడతారు. దైవికంగా అంటే బలవంతులు ఎవరు? ఏం బలం కలిగిన వారు? శక్తి. మరి శారీరకమైన బలం కలిగిన వాళ్ళు కాదు. మరి ఎవరైతే బలహీనులైపోయి శరీరం కృషించిపోయింది, ఉపవాసాల చేత, శరీరం బాధల చేత కృషించిపోయింది, కష్టాల చేత కృషించిపోయింది, శోధనల చేత కృషించిపోయింది, అంటే పాపిష్టి పనులు చేసి కాదు, యేసయ్య కొరకు అన్నీ సహించుకుంటున్నారు. వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. నీకు అది చేత కదా, ఇది చేత కదా, ఆ పని చేయలేవు అని అంటున్నారు. నువ్వు ప్రార్థనలే చేస్తున్నావు, నువ్వు దేవుడి కొరకు కనిపెడుతున్నావు, నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ఆశ కలిగి ఉన్నావు. అయితే నువ్వు బలంగా ఉంటావు. ఎలా? ఆత్మీయంగా బలం పొందుకుంటావు. కాబట్టి బలవంతులు మరి కొనిపోబడతారు. కాబట్టి ఆ యొక్క బలం కొరకు మనము కనిపెట్టాలి, ఆ యొక్క బలం పొందుకోవాలి. అటువంటి దేవుడు కృప మనకు అనుగ్రహించిన. లాస్ట్గా ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 8:23 చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 23వ వచనం చదువు. యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు
అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చూసారా? అది 24-25 కూడా చదవండి సిస్టర్. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అది ఓపికతో కనిపెట్టే వాళ్ళగా ఉండాలట. ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఎప్పుడొస్తుందో నాకు అని చాలామంది తొందరపడిపోతూ ఉంటారు. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ఓపికతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉండాలి అని దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉందండి. కాబట్టి మరి దేవుని యొక్క బలము మనకి ఏం చేస్తుందంటే ఓర్పునిస్తుంది, సహనం ఇస్తుంది. దేవుడిని కొరకు కనిపెట్టుకొని ఉండడం బట్టి మనకు అటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చివరిగా ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 4:14 చదువుదాం. లూకాసు వార్త 4:14 చదువుకొని మనం ముగించుకుందాము. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను కూర్చిన సమాచారము ఆ ప్రదేశమన్నంతటా వ్యాపించెను. చూసారు, ఇప్పుడు యేసు ప్రభు అంట ఆత్మ బలముతో తిరిగి వెళ్ళారు. హల్లెలూయా. ఆయనకే ఆత్మ బలం అవసరమైతే మనకెంత అవసరం అండి? ఆయన దేవాది దేవుడు, సర్వశక్తి గల దేవుడు, శరీరంలో ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయనకి ఆత్మ బలం కొరకు 40 రోజులు 40 రాత్రులు అరణ్యములో మరి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దాన్ని బట్టి ఆత్మ బలముతో తిరిగి వెళ్ళాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆత్మ బలము కొరకు ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకోవాలి. శరీర బలం కొరకు మనం ఎంతో తింటాం, ఎంతో కసరత్తులు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాలు ప్రయాసపడుతున్నారండి ఈ రోజులో. హెల్త్ ఆరోగ్యం ఇంకా నూతనంగా బలం కావాలి అని. కానీ ఆత్మ బలము కొరకు మనం ఏం చేస్తున్నాం? ఆత్మ బలం కొరకు కనిపెడుతున్నామా? ఆత్మ బలం కొరకు దేవుడి వైపే చూడాలట. దేవుడి కొరకు, యెహోవా కొరకు కనిపెట్టుకుంటే నూతన బలం పొందుకుంటాం. అలాగే వాగ్దానం కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోవాలి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు కొరకు కనిపెట్టాలి. మరి వాళ్ళందరూ కనిపెట్టారు, పరిశుద్ధాత్మ పొందుకోవడం కనిపెట్టారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అంతేకాదు ఆయన రాకడ కొరకు కనిపెట్టి వాళ్ళు ఈ లోకయాత్రను ముగించేస్తున్నారు. దాని కొరకు ఎన్నో శ్రమలు సహించారు, చాలా కష్టాలు భరించారు. వాళ్ళకి జీవ కిరీటం ఉందని దాని కొరకు కనిపెట్టారు. అంతేగాని ఈ లోకంలో ఏదో నాకు వస్తుంది, ఈ లోకంలో పేరు వస్తుంది, ఈ లోకంలో నాకు ఆస్తులు వస్తాయి, ఈ లోకంలో నేను బాగా సంపాదించుకోవాలని అని మాత్రం వాళ్ళు అనుకోలేదు. మరి దేవుడి యొక్క కృప కొరకు కనిపెట్టుకుని వారు ఎవరు సిగ్గునందరని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆయన కొరకు మనం కనిపెట్టాలి, ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టాలి, ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి, ఆయన ఉపదేశం కొరకు కనిపెట్టాలి. ఆయన యొక్క సన్నిధిలో నిలిచి ఉండి ఆయన ఆత్మ పొందుకొనడానికి, ఆత్మీయంగా బలం పొందుకోవడానికి మనం కనిపెట్టాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు విన్నమందరికీ దయచునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ స్తోత్రాలనైనా, ఇదిగో ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు తండ్రి. నాయనా మా యొక్క నాయన హృదయాల్లో నీ యొక్క వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. నిజంగా నాయనా మీ యొక్క నాయన వాగ్దానం కొరకు కనిపెట్టేవారుగా మాకు చేయండి ప్రభా. నీ వాగ్దానం బట్టే మేము జీవించగలం నాయన. నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు ప్రభా, ఆ మాటను బట్టి మేము జీవిస్తాం తండ్రి. అలాగే ప్రభా నైనా నీ ఆత్మను పొందుకొనడం కొరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపుతానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. నీ ఆత్మ చేత నింపబడ్డానికి కనిపెట్టుకోవడానికి కృప దయచేయండి తండ్రి. అలాగే ప్రభా తండ్రి రాజా నీ యొక్క రాకడ కొరకు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ రాకడలో ఎత్తబడ్డానికి నాయన సిద్ధపడి కనిపెట్టుకొని ఉండడానికి సహాయం చేయండి. ఏ రాత్రి వస్తావు, ఏ జామున వస్తావు తెలియదు కాబట్టి నాయన, ఏ దినమున వస్తావు తెలియదు కాబట్టి తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవని నాయన, నేను నాయన పూర్తిగా నమ్మడానికి నీ గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము నాయన జీవించడానికి, నీ మహిమార్థమై జీవించడానికి, శక్తిని పొందుకోవడానికి, బలం పొందుకోవడానికి, అయా నాయన పక్షి రాజువలు ఎగరటానికి, నూతన బలం పొందటానికి కనిపెట్టుకుని ప్రార్థన చేయడం నేర్పించండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా సిద్ధపరిచి నీ మహిమార్థమై జీవించడానికి సహాయం చేసి మేము పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బెనెడిక్షన్ ఇవ్వండి సిస్టర్.
ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనందరికీ, అలాగే జూమ్ మీటింగ్స్ నడిపిస్తున్నటువంటి సిస్టర్ ఎస్తేర్ గారికి, అలాగే వారి యొక్క మరి కుటుంబ సభ్యులకు, మరి ఈ యొక్క జూమ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన సిస్టర్ గారికి మరొకసారి వందనాలు. దేవాది దేవుడికి స్తోత్రాలు. థ్యాంక్ యూ సిస్టర్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. నిజంగా ఈ దినము ప్రవచనాత్మకమైన సందేశం. మనల్ని దేవుడు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడి ఉన్నాడు. ఆ విషయంలో మరి తన దాసురాల్ని అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు వాడుకున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి నిజంగా మరి యేసు ప్రభు శ్రమ పడిన 40 దినముల తర్వాత మరి మరి దాని తర్వాత వారికి అవుపడి దేవుని రాజ్య విషయాల గురించి బోధించి మరి అనేక ప్రమాణాలు దేవుడు చేసినట్టుగా మనం చూసాము. అయితే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి అని మరి దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడింది. అయితే నిజంగా మరి అక్కడ ఉన్న కొందరు స్త్రీలు మరి మరియా మరి కొందరు సహోదరులందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థించారు. కనుక ఈ దినాల్లో ఏక మనస్సుతో మరి మనము దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన గుంపులు సిద్ధపరచుకోవాలి. సంఘాలలో, పరిచర్యలో, మరి కుటుంబాలలో ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని ఉపవాస దినాన్ని మనము ఏక మనస్సు చెయ్యాలి. మరి తన దేవుని యొక్క వాగ్దానము ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతో నువ్వు సంపూర్ణం చేసుకోవచ్చు. శరీరమునకును ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని మరి పవిత్రులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మరి ఆయన వాగ్దానం ఎంతైనా నమ్మదగినది, ఆలస్యం చేయవాడు కాడు. కనుక మనం ఈ లోకంలో వస్తున్న ప్రతి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి శోధనకు నిలబడిన వారం అయితేనే మరి దేవుని నిజంగా ప్రేమించే వారే ఈ శోధన సహిస్తారు. మరి శోధన సహించేవాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఆ వాగ్దానములు మరి శ్రమ నొందిన వాడు ధన్యుడు. అటివాడు శోధనలకు నిలిచిన వాడైతే తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఇప్పుడు జీవ కిరీటం మనం పొందుతాం. కనుక మరి శ్రమల్లో, కష్టాల్లో మనం కదిలిపోకుండానట్లు, విశ్వాసం నుండి తొలగిపోకుండానట్లు, ప్రార్థన భక్తి జీవితం నుండి తొలగిపోకుండానట్లు దేవుడు ఆ శోధనలో మనల్ని బలపరచును గాక. మరి అదే విధంగా దేవుడు మరి ఈ చివరి దినాల్లో మరి మనం దేని కొరకు కనిపెట్టాలి, ఆయన రాకడ కొరకు మెలుపుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. కనుక మీరు అనుకుని నీ గడియలో మనిషి కుమారుడు వచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము సిద్ధంగా ఉండాలా, మెలుపుగా ఉండాలి. మరి అదే విధంగా ఈ గడియలో మరి వస్తాడో తెలియదు. కనుక మరి మనము చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాలు, అంత్య దినాల్లో మెలుకు ఆత్మల దేవుని దగ్గర మనం పొందాలండి. మరి రాకడను గురించిన వాగ్దానం అది నెరవేరబోతుంది. కనుక వస్తానని చెప్పిన యేసు తప్పక వస్తాడు. కనుక మనం మెలుకుగా ఉండి ఆయన కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, పరిశుద్ధాత్మ బలం కొరకు కనిపెట్టాలా, ఆయన కొరకు ఎదురు చూపుతూ ఉండాలి. నిజంగా అట్టి ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. మరి తన దాసురాల్ని పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వాడుకున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినం ఎంతగానో దేవుడు మరి మన ఆత్మలను పోషించినందుకు తన వాక్యం ద్వారా ఒక సిద్ధపాటు కలిగి ఉండడానికి, మెలుకు ఉండడానికి మనందరినీ ప్రభు బలపరచును గాక. మరి ఈ సమయంలో సిస్టర్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎండ్ టైం రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అయితే మరి వచ్చే శనివారం అన్నమాట 14th డేట్ లో మరి ఉమెన్స్ రిట్రీట్ జరుగుతుంది. ట్రై సిటీ నుండి క్రిస్టియన్ ట్రై సిటీ అంటే మొత్తం క్రిస్టియన్ ఫెలోషిప్ 3 వరంగల్, హనంకొండ, కాజీపేట్ ఈ ట్రై సిటీస్ నుండి మరి స్త్రీలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మరి మన మధ్యలోకి స్పీకర్ గా హెప్సిబా భాస్కర్ గారు రానయ్య ఉన్నారు. కనుక మీకు అందుబాటులో ఉన్నవారు, ఈ ఏరియాలో ఉన్న వారికి మీరు ఈ యొక్క షేర్ చేయండి.
ఈ యొక్క పోస్టర్ షేర్ చేయండి. తప్పకుండా మీరు అందరూ పాల్గొనాలని, మరి దీని కొరకు ఏర్పాట్లన్నిటి కొరకు అనేకులు దర్శింపబడాలి, స్త్రీలు బలపరచబడాలి. కేవలము ఈ మీటింగ్ స్త్రీలను ఎంపవర్ చేయడానికి లాస్ట్ డేస్ లో ప్రార్థన పూర్వకంగా ఇప్పుడు ఈ దినము మనం విన్న వాక్యాన్ని బట్టి మరి స్త్రీలను బలపరచడానికి ఈ యొక్క మీటింగ్ జరుగుతుంది కనుక ఈ యొక్క మీటింగ్ కొరకు ప్రత్యేకంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మంచి వాతావరణం కొరకు అదే విధంగా కరెంట్ ఊరికే మాకు కరెంట్ పోతూ ఉంటుంది కనుక కరెంట్ విషయంలో ఏ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా అనేక బిడ్డలు దర్శింపబడినట్లు ఈ మీటింగ్ సమయం ఎవరు పోగొట్టుకోకుండానట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఎత్తి పెట్టాలని మనవి చేస్తున్నాను. మరి దీని కొరకు ప్రార్థించగలరు. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు అద్భుతంగా ఈ రోజు మీటింగ్ జరిగించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మన సిస్టర్ గారు మన మధ్యకు ఇంత ముందుకు మరి చాలా సార్లునే వచ్చారు. ఐ థింక్ మోర్ దెన్ 3 times. మరి ఎప్పుడు కూడా సిస్టర్ లాస్ట్ మినిట్ లో అయినా నేను అడిగినప్పుడు మరి ఎప్పుడు నో అనలేదు. మరి నిజంగా ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ టు హ్యావ్ సిస్టర్ ఇన్ అవర్ మినిస్ట్రీ. చాలా అద్భుతమైన సందేశము. మరి చివరి దినాలలో దేవుడు మనల్ని ఆత్మీయంగా ఎలా బలము పొందుకోవాలని మరి దేవుడు అనేక మంది బిడ్డలను, ఆయన అభిషేకించిన బిడ్డలను పరిశుద్ధాత్మ అభిషేకంతో మన మధ్యకు నడిపిస్తూ మరి అద్భుతమైన సందేశాలు మనకందరికీ దేవుడు మరి ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క సందేశాలను బట్టి మనం ఇంకా ఆత్మీయంగా బలము పొందుకోవాలని దేవుడు మరి తన బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. మీరు నిజంగా కేవలం ప్రార్థనల వల్లనే ఇది సాధ్యం కనుక మన విశ్వాసాన్ని ఎప్పుడు బలపరుస్తూ ఉన్నాడు. నిజంగా మరి చాలా వాక్యం గురించి మరి సిస్టర్ గ్లోరీ రెనాల్డ్స్ గారు ఇప్పటి వరకు చెప్పారు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. మరి ఒక్కసారి మీరు వినాలనుకుంటే ఈ యొక్క మెసేజ్ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. మరి ఈ రోజు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా మళ్ళా ఈ వాక్యం వినాలనుకుంటే వినవచ్చు. మరి థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ వర్షిప్ అండ్ great message. Thank you for sharing the word of God. Thank you sister, God bless you and your ministry. తప్పకుండా మీ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మరి దేవుడి పరిచర్య అద్భుతంగా మహిమకరంగా జరిగించలాగా మేము విజ్ఞాపన ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నాము. కాపర్ల కొరకు, పరిచర్యల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. మరి మా మధ్యకు వచ్చినందుకు మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేశారు లాస్ట్ మినిట్ లో. మరి ఒక్కసారి మినిస్టర్ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. విజ్ఞాపన చేసిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి వచ్చే వారం కూడా ఇదే సమయానికి మీరు జాయిన్ అవ్వండి. విజ్ఞాపన ప్రార్థనలు చేయాలని ప్రేరేపణతో ప్రార్థన పూర్వకంగా పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి శ్రీదేవి కూడా మరి అద్భుతమైన మరి సాక్ష్యం, తనకు దేవుడు నిజంగా తన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నాడు. మరి ఏ సమస్య, ఏ శ్రమ వచ్చినా మరి దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి దేవుడి మీద ఎంత నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. మరి ఆ బిడ్డను దేవుడు ఈ రీతిగా ఆత్మీయంగా ఇంకా బలపరచాలని మరి రానున్న దినాలలో బలమైన సాక్షిగా దేవుడు ఆ బిడ్డను నిలబెట్టాలని మీరు ప్రార్థించిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి ఈ లింక్ ను మీరు షేర్ చేయడము మర్చిపోవద్దు. షేర్ చేయండి. మనల్ని అందరినీ మరి దేవుడు మా చివరి దినాలలో మనల్ని అందరినీ ఎత్తబడే సంఘంగా మనల్ని సిద్ధపరచాలని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.